నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెదపూడిలో P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమంపై అవగాహన సదస్సు. నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగులు మార్గదర్శకులుగా నిలవాలని ఎంపీడీఓ నరేంద్రరెడ్డి. పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో P4 బంగారు కుటుంబం మార్గదర్శి అనే ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకంపై అవగాహన సదస్సును ఈరోజు అనగా బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కొవ్వూరి నరేంద్రరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సమాజంలో ఏ ప్రభుత్వ పథకాలు అందని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి చేయూతనివ్వడమే P4 బంగారు కుటుంబం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మండలస్థాయి ఉద్యోగులు 2 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని, గ్రామస్థాయి ఉద్యోగులు 1 నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని, తాను డెప్యూటీ ఎంపీడీఓ ఇప్పటికే చెరో 2 కుటుంబాలను దత్తత తీసుకొని వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మండలంలోని ప్రతి ఉద్యోగి ఈ స్ఫూర్తితో ముందుకు వచ్చి అట్టడుగు వర్గాల వారిని ఆదుకొని వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడంలో మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. డెప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల వారికి చేయూతనిచ్చే ఈ కార్యక్రమం అత్యుత్తమమైనదని ప్రశంసించారు. మన్యం శ్రీనివాసరావు సీనియర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఈ పథకం యొక్క విధివిధానాలను వివరించారు. భోగరాజు ప్రసన్నాంజనేయులు రామేశ్వరం పంచాయతీ కార్యదర్శి అర్హులైన కుటుంబాలను గుర్తించే సర్వే విధానాన్ని తెలియజేశారు. తరుణ్ ఏపీ త్రయం కార్యదర్శి ఈ స్కీమ్ ద్వారా కలిగే లాభాలను వివరించారు. లక్ష్మి నడకుదురు పంచాయతీ కార్యదర్శి తాను ఇప్పటికే పలు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు సభకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవల కృష్ణమూర్తి, వార్డు సభ్యులు కాశీ విశ్వనాథ చౌదరి, పెదపూడి పంచాయతీ కార్యదర్శి ఉషారాణి, ఇతర కార్యదర్శులు ప్రసన్న, తరుణ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొన్ని కుటుంబాలు ఖచ్చితంగా బంగారు కుటుంబాలు అవుతాయి. వారికి మేమే మార్గదర్శులు అవుతాం. ఖచ్చితంగా మేమే మార్గదర్శులు అవుతాం. మరి ఇది ఎవరైనా ఎంప్లాయీసే కాదు, కొంత సంపన్న కుటుంబాలు ఎవరున్నా కూడా ఎదురుకొచ్చి సాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఇది మన ఇంట్లో ఏమీ కూడా తెచ్చిపెట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు వాళ్ళకి అందే ఏర్పాటు మనం చేస్తాం ముందు. అలాగే అడాప్టెడ్ ఫ్యామిలీ అంటే ఏ స్కూల్ అయినా ఏ ఆఫీస్ అయినా ప్రత్యేక గౌరవంతో చూస్తారు. కాబట్టి ఇది మీరు కూడా అవగాహన చేసుకుని ఇక్కడ ఎవరైతే గ్రామ సభలో మన లిస్టు తెచ్చారో ఆ లిస్టు మనం ఆమోదించడానికి గ్రామ సభ పెట్టడం జరిగింది ఇవాళ మనం. కాబట్టి మీరంతా కూడా ఒకసారి మన గారు చెప్తారు, అదంతా కూడా మీరు ఆమోదం బాగుందండి కుటుంబాలంటే, మన ప్రెసిడెంట్ గారు ఓకే అంటే, మన కాశీ విశ్వనాథ్ గారు ఓకే అంటే మేము దీన్ని ఫైనల్ చేస్తాం. మరి ఈ సబ్జెక్ట్ గురించి గౌరవ బీజేపీ సార్ రండి ప్లీజ్. సార్ ప్లీజ్ వెల్కమ్. గ్రామసభ సార్ ఇది అందరూ అర్హులే, రండి రండి సార్ ప్లీజ్. చూసారా అండి స్పందన, చప్పట్లు కొడతారు, మాకు ఎవరు కొట్టలేదు. అది రండి రండి ప్లీజ్ సార్, రండి సార్ ప్లీజ్.